రావడం వల్ల గోపురం మండలం నుంచి 10 మంది దాకా పేషెంట్స్ వస్తున్నారండి. సో వాళ్ళకి ఏఆర్వి ఏఆర్ఎస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి స్విచెస్ వేయడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే మరి బ్లడ్ లాస్ అట్లేం లేకుండా స్టేబుల్ గానే ఉన్నారు పేషెంట్స్ అందరూ. ఒకరిద్దరు రెఫర్ చేసే ఆలోచన ఉన్నాము, చూసి ఫ్యూచర్ ఎండ్ లో బ్లడ్ లాస్ లేదు ఉంది అంటే రెఫర్ చేస్తాము. కుట్లు ఇప్పుడు వరకు అయితే ముగ్గురు పడుతున్నారు. ఈరోజు గోపవరం మండలం సండపల్లి గ్రామ పరిధిలో దరిదాపు 10 మందికి పిచ్చికొక్క అందరిని వెంటబడి ఇబ్బంది పెట్టి మరీ కరిచింది. కొందరికైతే వేళ్ళు గాయాలు, కొందరికి పొట్ట మీద గాయాలు, కొందరికి తొడ మీద, అట్లా చాలా ఇబ్బందిగా కరిచింది. దయచేసి సంబంధిత అధికారులు వెంటనే ఆ కుక్కను బంధించి చంపేయాలని కోరుతున్నాము. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నైట్ టైంలో పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు దారిలో నడిచి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దయచేసి అధికారులు మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆ కుక్కల్ని తరిమేయాలని కోరుతున్నాము.